ఇవి మీల్ మేకర్స్ అండి. ఇట్లా హాట్ వాటర్, కొంచెం వాటర్ బాయిల్ చేసుకొని వాటిలో ఇట్లా వేసుకొని వాటిని మనము వీటిలో వేసేసుకుంటామండి. ఇట్లా తీసుకుంటాము. నాకు మామూలుగా అయితే వీటిని ఒత్తుకోవాలి, నాకేం వాటర్ అనిపించట్లేదు దీంట్లో, అందుకని నేను నేరుగా వేసేసుకున్నాను డైరెక్ట్గా. ఇలా మీల్ మేకర్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇలా మీల్ మేకర్స్ అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు మనము ఉప్పు, కారం అవి వేసుకుంటామండి ఫ్లేవర్స్ కోసము. ఉప్పు తగినంత. మేము ఉప్పు కరెక్ట్గా అంటే తక్కువ తింటాం మ్యాక్సిమము. ఇంట్లో మా అత్తమ్మ, మామయ్య అందరూ ఉన్నారు కాబట్టి లైట్గానే తీసుకుంటాము. ఎవరి టేస్ట్ని తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం పసుపు, కొంచెం కారం. నేను దంచిన కారం వాడుతున్నానండి, అందుకని కొంచెం వేసుకుంటున్నాను. మా కారం కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. మీకు తగినంత కారం మీరు వేసుకోండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంటే ముక్కలకు కూడా ఉప్పు, కారం అవి పట్టేటట్టుగా మనము మిక్స్ చేసుకోవాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడ్డానికి. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నానండి. నేను ప్యాకెట్ ధనియాల పొడి వాడతానండి. ప్యాకెట్ ధనియాల పొడి మంచిది కాదు అనుకుంటే చెప్పండి, సజెస్ట్ చేయండి. నేను కూడా ధనియాల పొడి ఎలా చేయాలో నేర్చుకొని చేస్తాను. నాకు ప్రజెంట్ అయితే తెలియదు ధనియాల పొడి ఎలా చేయాలి అనేది. చికెన్ మసాలా కొంచెం వేస్తున్నాను. ఇది ఆచి వాళ్ళది బిర్యానీ మసాలా పౌడర్ అండి. బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది ఇది వేస్తే కూడా. ధనియాల పొడి ఇంకొంచెం వేస్తున్నానండి, నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఇప్పుడు ఇదంతా కూడా వేసాం కదా మసాలా అంతా. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం అంతా పైకి కిందకి అని కలిపెట్టుకున్నాము. ఇట్లా కలిపెట్టుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా వస్తుందో. ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర, పుదీనా వాష్ చేసుకొని నీట్గా వేసుకుందాము. అలా వేసుకొని దాన్ని కూడా కొంచెం ఇలా పైకి కిందకి మొత్తం మిశ్రమాన్ని అంతా ఒక్కసారి ఇలా చేసుకుంటే ఒక 2 నిమిషాలు దాన్ని వదిలేద్దామండి. దాని పాటికి అది బాగా ఎంజాయ్ చేస్తూ ఆరోమా పీల్చుకుంటూ దాన్నే ఎంజాయ్ చేయండి. ఒక 2 మినిట్స్ అలా అవ్వగానే మూత పెడదాము. ఒక 2 మినిట్స్ మనము ఆరోమా అంతా ముక్కలకి అన్నిటికీ పడుతుంది. అప్పుడు మనం రైస్ వేసుకున్నాం. ఇప్పుడు మనము ఒకసారి తీసి చూద్దామండి. ఆరోమా ఎంత బాగా వస్తుందంటే ఇప్పుడే ఆకలి వేస్తుంది. చాలా చాలా బాగుంది వాసన.